సిరిసిల్ల జిల్లాలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. 500 కోట్ల రూపాయలతో రాజన్న ఆలయాన్ని డెవలప్ చేస్తానని కేసీఆర్ మాట తప్పారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక హస్తం గులాబీ పార్టీలు రెండు ఒకటేనని, ఈ విషయం ప్రజలకు అర్థమైందని తెలియజేశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ మెడలు వంచింది బీజేపీనేనని చెప్పారాయన. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా విషయంలో మాజీ ముఖ్యమంత్రి మోసం చేశాడంటూ విమర్శించారు. కేసీఆర్ నిర్లక్ష్యం వలన 812 టీఎంసీల నీటిని ఆంధ్ర నేతలు తరలించుకుపోయారంటూ గుర్తు చేశారు. ఇక ఎన్నికల పొత్తుపై స్పందిస్తూ పార్లమెంట్లో సింగిల్ గానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఎవరు కేసీఆర్ చేసిన మోసం వల్ల ఈయన మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఏమంటారండి వాళ్ళ మీరే తక్కువనా? రాజశేఖర గారు ఉన్నప్పుడు 400 టీఎంసీను పోతిరెడ్డి పాడు పేరుతోని వాళ్ళు దోసుకపోలేదు అంటున్నారు. అంటే పోతిరెడ్డి పాడు పేరుతోని కాంగ్రెస్ వాళ్ళు దోసుకపోయారు. ఇవాళ ఈ 800 టీఎంసీలు టీఆర్ఎస్ పార్టీల పేరుతోని దోషపెట్టించాలి. అంటే రెండు పార్టీలు దాదాపు 1200 టీఎంసీలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో మోసం చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఒక్క టీఎంసీ నాకు తెలిసి దాదాపు 10,000 ఎకరాలకు సాగు వస్తుంది. ఇవాళ 1200 టీఎంసీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోసం చేసిన విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు గుర్తించాల్సిందిగా అప్పీల్ చేస్తూ, రెండు ప్రాంత ప్రజలు రెండు పార్టీలు మోసం చేసిన విధానాన్ని మేము బహిర్గతం చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేసే విషయాన్ని, మేము చెప్పిన విషయాన్ని దయచేసి విశ్వసించండి. రెండు పార్టీల మోసాన్ని గుర్తించాల్సిందిగా కోరుతూ ఇవాళ రెండు పార్టీలు ఒకటే. రెండు పార్టీలు అసెంబ్లీ వేదికగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తాయి. నువ్వు కొట్టినట్టు అయ్యి నిన్ను ఏడ్చినట్టు చేస్తా అంటున్నాయి. మళ్ళీ ఈ పార్టీలను కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ఒకటే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మేము సింగిల్గా వస్తాం.